హలో ఆల్, వెల్కమ్ టు హెన్నా షేడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ మెహందీ క్లాస్ మనకి 13th అన్నమాట. ఇప్పటి వరకు చేసిన మెహందీ డిజైన్స్ అన్నీ కూడా అసలు చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీగా పోస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫాలో అవుతూనే ఉంటారు. కానీ మనకి యూట్యూబ్లో అంతగా సబ్స్క్రైబర్స్ లేరు. కానీ మీ చేతుల్లోనే ఉందండి సబ్స్క్రైబర్స్ని పెంచేది. ఎందుకంటే మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత బాగా మీకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేస్తూ చూపించడం అనేది జరుగుతుంది. సో మీకు గనుక మెహందీ బాగా నేర్చుకొని మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేస్తే ఇప్పుడు నేను ఇందులో మీకు చూపించేది ఏంటంటే ఒక ఎలిఫెంట్ డిజైన్ లాంటిది అనమాట. కాకపోతే చిన్న బేబీ ఎలిఫెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు, అంటే అందరూ ఒకేలా వేరు. బట్ ఎక్కువగా మెహందీలో యూజ్ చేసే బేబీ ఎలిఫెంట్ అయితే ఇది. అండ్ ఇది వేసుకున్న తర్వాత దీన్ని మనం సింగిల్గా వేసుకోవచ్చు, రోస్లో వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూపించేది ఎలా అంటే దీని చుట్టూ మండలా డిజైన్ లాంటిది మనం వేస్తామన్నమాట. సో దాట్ మనం హ్యాండ్ ఫస్ట్ ఎల్బో పార్ట్ దగ్గర స్టార్ట్ చేసుకునే దగ్గరనే మనం ఈ డిజైన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ. మీరు చూసారుగా, నేను ఫస్ట్ చిన్న ఏనుగు వేసిన తర్వాత 2-3 లైన్స్ వేసుకుంటున్నాను. హమ్స్ కూడా వేసుకుంటున్నాము. వీటిని మనం హమ్స్ అంటామని నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటిని మనం హమ్స్ అంటాము. ఈ హమ్స్ మొత్తం నిదానంగా వేయాలండి. పిచ్చి పిచ్చిగా వేసామనుకోండి, ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే మనకి మళ్ళీ మంచిగా అనిపించదు చూసుకోవడానికి. సైజ్ అనేది అస్సలు తక్కువ ఎక్కువ అట్లా ఉండకూడదు. అంటే ఫస్ట్ టైమే ఎవరికి కూడా ప్రో ఏముండరు, ఎవరు అయినా సరే ఒక లెవెల్కి వస్తూ నేర్చుకుంటూ స్లోగానే నేర్చుకుంటూ ఉంటారు. నేనేమంటున్నా అంటే మీ బెస్ట్ మీరు ట్రై చేయండి. మీరు ఎంతవరకు వేయగలుగుతారు అనేది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి దాని ప్రకారం డైలీ మీ స్కిల్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ సో దాని తర్వాత కొంచెం పెద్ద హమ్స్ వేసాము. ఆ పెద్ద హమ్స్ వేసిన తర్వాత మనం దాని చుట్టూ ఒక బార్డర్ వేసి ఆ బార్డర్ని కూడా థిక్ చేసామనుకోండి, అప్పుడు మనం వేసిన హమ్స్ అనేటివి మనకు హైలైట్ అవుతాయి అన్నమాట. అలా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం డిజైన్ వేస్తాము అనే దానికన్నా ముందు ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా మంది నన్ను తెగ విసిగిచ్చేస్తున్నారు ఫేకా అని. ఇప్పుడు యూట్యూబ్లో కూడా స్టార్ట్ చేసాం కదండి, ఇంకా ఫేక్ అనే డౌట్ మీకు అసలు అవసరమే లేదు. నా వాయిస్ మీరు డైలీ వింటూనే ఉంటారు. మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా సరే హెన్నా షేడ్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ప్రోడక్ట్స్ అంటే హోమ్ మేడ్ మెహందీ కోన్స్ అయినా, మీకు కావాల్సిన పౌడర్ అయినా, మీకు కావాల్సిన ఆయిల్స్ అయినా సరే, అండ్ పైపింగ్ బ్యాగ్స్ అయినా సరే, కోన్ షీట్స్ అయినా సరే, ఏవైనా సరే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రోజుతో క్రిస్మస్ ఆఫర్ అయిపోయింది ప్రాక్టీస్ కోన్స్ మీద. కానీ మీకు ఎప్పుడు ఫెస్టివల్స్కి వాటికి వీటికి ఆఫర్స్ పెడుతూనే ఉంటాము. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మీకు తెలుసు కదా నెంబరు, మనం చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నెంబరు 6281371543. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ అయినా మేము ఇవ్వగలుగుతాము. కానీ ఊరికే కాల్ చేసి విసిగించొద్దండి, అది మాత్రం కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఎంప్లాయీస్ చాలా వర్క్ చేస్తున్నారు. మీరు ఎంక్వైరీ చేసే ఎంక్వైరీస్కి అన్ని రిప్లై ఇస్తూనే ఉన్నాము. లైక్ మాకైతే అసలు డేలో ఒక 5 minutes కూడా మేము ఖాళీగా కూర్చోము. అంత వర్క్ జనరేట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా సరే, యూట్యూబ్ నుంచి అయినా సరే. సో మేమంతా వర్క్ చేసేది మీకోసమే. కానీ మీకు కూడా పేషెన్స్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటంటే ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ లైక్ నార్మల్ సిచ్యువేషన్, జనరల్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. అసలుకి పాపం మా ఎంప్లాయీస్ అందరూ చాలా వర్క్ చేస్తారు. వాళ్ళు జస్ట్ కొద్దిసేపు ఇలా అన్నం తిందామని కూర్చోగానే ఫోన్కి ఒక 10 missed calls వచ్చాయి. అది కూడా ఒకే నెంబర్ నుంచి. ఏంటా అని కాల్ చేస్తే తీరా మీది జస్ట్ ఫేకా రియలా అని కనుక్కుందామని కాల్ చేసాము అన్నారు.
ఇలాంటి వాటికి అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలండి? అసలు వినడానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. దయచేసి ఎవరు కూడా ఫేక్ అన్న ఇంటెన్షన్తో రాకండి, ఎందుకంటే ఇది చాలా వెరిఫైడ్ అకౌంట్. సో ఫేక్ అన్న ఒకటి తీసేసేయండి, ఎందుకంటే ఇన్ని వీడియోస్ చూస్తున్నారు, ఇంత చూస్తున్నారు, ఫేక్ అని మీకు ఎందుకు అనిపిస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. యా, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. అండ్ డిజైన్ విషయంకి వచ్చేస్తే మనము చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయింది. మాటలు పడుకుంటూనే మనము మంచిగా డిజైన్ కూడా వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మీరు కూడా నాలాగే మాటలు నేర్చుకోండి అండ్ నాలాగే డిజైన్స్ కూడా నేర్చుకోండి. సో చూసారా ఎంత లుక్ వచ్చిందో డిజైన్కి. మీరు కూడా ఇదే డిజైన్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే. లవ్ యూ ఆల్, బాయ్.